అందరికీ నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను వృత్తిపరంగా న్యాయవాదినండి. మా గురువుగారు ప్రతాప్ గారితో 2009లో ఇక్కడ మేము ఫార్మింగ్ చేసినామండి. ఈ ఊరు వచ్చేసి ములకలపల్లి గ్రామం అండి, తుర్కపల్లి మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ అండి. ఇక్కడ డైరీ ఫామ్తో పాటు బాతుల్ని కూడా మేము పెంచాలనే ఉద్దేశంతో బాతులు పెంచడం జరిగిందండి. ముఖ్యంగా మా దగ్గర 4 రకాల బ్రీడ్లు ఉంటుండండి. ఒకటేమో ఇండియన్ రన్నర్ అంటారు, అంటే మన దేశీ బాతులు, తర్వాత వైట్ పెకిన్ బాతులు, మస్కోవి బాతులు, తర్వాత ఖజానా బాతులు. ఈ విధంగా 4 రకాల బ్రీడ్లు మా దగ్గర మెయింటైన్ చేయడం జరిగిందండి. వైట్ పెకిన్ బాతులు, తర్వాత ఇండియన్ రన్నర్స్ ఎక్కువ మీట్ పర్పస్ వెళ్తాయండి. మస్కోవి తర్వాత ఖజానా, ఈ 2 బాతులు కూడా రిసార్ట్స్ లో కానివ్వండి, తర్వాత ఫామ్ హౌస్ కల్చర్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఊర్లలో ఈ ఫంక్షన్ హాల్స్ అనేది ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజెస్, ఈవెంట్స్కి, ఈ ఫంక్షన్ హాల్స్లో వీటి గార్డెనింగ్కి చాలా అందంగా కనపడటం కోసం అని చెప్పి మా దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. మా దగ్గర ఈ 4 బ్రీడ్లు ప్రముఖంగా మేము బ్రీడింగ్ చేస్తూ ఉన్నాము. వైట్ పెకిన్ బాతులు అంటే ఇవి మనకు పిల్ల పుట్టిన రోజు దగ్గర నుంచి మీట్ పర్పస్ రావడానికి మనకు 60 డేస్ నుంచి 90 డేస్ మధ్యలో పడుతుందండి. అంటే 3 మంత్స్ క్రాప్. ఇది 3 మంత్స్లో మనకు బర్డ్ మనకు కటింగ్కి వచ్చేస్తుందండి. ఇవి కూడా ఎగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎగ్స్ ఎక్కువగా పెడతాయి. ఈ ఎగ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఎగ్లో కూడా ప్రోటీన్ కంటెంటు, తర్వాత మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేది ఎక్కువగా ఈ బాతుగుడ్డులో ఉంటాయండి. కాబట్టి ఇది ఆరోగ్యం పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు శ్రేష్టమైందండి ఈ బాతుగుడ్డు. మస్కోవి బాత్ అంటారండి. దీన్ని పుట్టబాతులు అంటారు, మనీలా డక్స్ అంటారు, మస్కోవి డక్స్ అంటారు. ఇవి ముఖం మీద రెడ్ స్పాట్స్ తోటి చూడటానికి కొద్దిగా డిఫరెంట్గా అందంగా ఉంటాయి. మెయిల్ వచ్చేసి మనకు 3 to 4 kgs వరకు అవుతుంది. దీంట్లో ఫీమేల్ వచ్చేసి మనకు 1.5 to 2.5 kgs వరకు కూడా అవుతుంది. దీనికి కూడా ఒక సంవత్సరంలో ఈ మస్కోవి బాత్ వచ్చేసి 4 సార్ల నుంచి 5 సార్ల వరకు కూడా పిల్లలు చేస్తుందండి. ఇది 10 నుంచి 15 గుడ్ల వరకు పెడుతుంది. పిల్లల పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది. దీంట్లో షో క్వాలిటీగా పెంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంట్లో అందంగా. ఖజానా బాతుల్ని మనం గూసు కూడా అంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఆఫ్రికన్ గూస్ అంటారు, అమెరికన్ గూస్ అంటారు. ఆఫ్రికన్ గూస్ వచ్చేసరికి దీంట్లో బ్లాక్ షేడ్, బ్రౌన్ షేడ్ ఎక్కువ ఉంటుందండి. వాటిని ఆఫ్రికన్ గూస్ అంటారు. వీటి ముక్కు కూడా కొద్దిగా బ్రౌనిష్ షేడ్, బ్లాక్ షేడ్లో ఉంటుంది. తర్వాత అమెరికన్ గూస్ వచ్చేసేమో ఫుల్ వైట్ ఉంటాయండి. ఇవి లుకింగ్కి చాలా బాగుంటాయి. వీటిని హంసబాతులు అని కూడా అంటారు. ఈ ఖజానా బాతులు వచ్చేసరికి ఇవి ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇవి ఎక్కువ మనకు ఆకుకూరలు, ఆకులు, తర్వాత గడ్డి, ఒడ్లు, తర్వాత నూకలు, పరము, ఇట్లా మనకు బియ్యము, కూరగాయలు ఏ ఉన్నా కానీ మనకు హోమ్ వేస్టేజ్తో కూడా మనం ఈ సాదుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా 4 రకాల బ్రీడ్లు మన దగ్గర దొరుకుతాయండి. సుమారుగా 150 నుంచి 200 వరకు మా దగ్గర బ్రీడర్లు ఉన్నాయండి. మేము పిల్లలు కావాలంటే పిల్లలు సప్లై చేస్తాము, లేదు అంటే పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఇస్తాము. డైరెక్ట్ బ్రీడింగ్ స్టేజ్లో ఉన్నాయి కూడా మీకు కస్టమర్కి కావాలంటే మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇండియన్ రన్నర్స్ అంటే మన ఊరు బాతులు, అవి వచ్చేసరికి మనకు జతకు 600-800 రూపాయలలాగా ఉంటుందండి. అది వెయిట్ వచ్చేసి 1.5 kg వెయిట్ ఉంటుంది. అదే మనకు వైట్ పెకిన్ బాతులు వచ్చేసరికి ఏమవుతుందంటే అది వెయిట్ 2 నుంచి 3 kgs కూడా వెయిట్ వచ్చేస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ మీట్ ప్రొడ్యూస్ కావాలి అనుకుంటే బాతుల్లో వైట్ పెకిన్ బాతులు అనేది చాలా బాగుంటుంది. మస్కోవి బాతులు వచ్చేసరికి ఏమో పెద్దవి జత 4000, 5000, 3000 ఆ సైజును బట్టి రేట్లు పోతాయండి. పిల్లలు వచ్చేసరికి జత 1000 రూపాయలు, 600, 800 అట్లా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. మనకు ఖజానా బాతులు వచ్చేసరికి పిల్లలు 2500, 3000 రూపాయలు, 2000 రూపాయలు. మనకు అవి ఏజ్, సైజును బట్టి రేట్లు అనేది వేరీ అవుతూ ఉంటాయి. ఇది ఫార్మింగ్ బాగుంటుంది. కాకపోతే వీటికి కంపల్సరీగా వాటర్ ఉండాలి స్విమ్ చేయడానికి. ఈ బాత్ అనేది ఏంటంటే ఇది వాటర్ బర్డ్. ఇది ఎక్కువగా నీళ్ళని ఇష్టపడతా ఉంటాయి ఈ బాతులు అనేవి. కాబట్టి వీటికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయిందాక ప్రతిరోజు దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ అది కరెక్ట్గా డైట్ తింటుందా, తినట్లేదా, హెల్తీగా ఉందా లేదా, సుస్తుగా ఉందా అనేది మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయగలిగితే ఈ బాతుల బిజినెస్ అనేది కూడా చాలా బాగుంటుందండి. నెలకు ఒక 50 నుంచి 100, 200 కొన్ని నెలల్లో 200 కూడా మేము సప్లై చేయడం జరుగుతున్నదండి ప్రతి నెల. మనకు బ్రీడింగ్ కావాల్సిన వాళ్ళు బ్రీడింగ్కి తీసుకెళ్తారు, మీట్కి కావాల్సిన వాళ్ళు మీట్కి తీసుకెళ్తారు. ఈ విధంగా సప్లై చేస్తామండి. దీంట్లో ఆర్థికంగా అంటే మనకు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎంత హ్యాండ్ఫుల్ అమౌంట్ సంపాదించగలుగుతాడో
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి దాంట్లో సగం వంతు కష్టపడి దీంట్లో మనము ఆ పైసలు తీయచ్చండి. దీన్ని ఒక ఉపాధి రంగంగా ఎంచుకోవచ్చు. డక్స్ కాకుండా మనకు రైతుకు ఇది ఒక తోడుగా ఉండాలి అంటే డైరీ ఫామ్ ఉందనుకోండి, 4 బర్రెలు, కొన్ని కోళ్ళు, కొన్ని బాతులు, ఇట్లా సమైక్యంగా వ్యవసాయం చేయగలిగితే, సమగ్ర వ్యవసాయం చేయగలిగితే మనకు ఈ బాతులు కూడా ఒక పార్ట్ లాగా పెట్టుకుంటే రైతుకు మంచి ఆదాయం ఉంటుందండి. హోటల్స్, రెస్టారెంట్స్, పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చేసి హోల్సేల్గా తీసుకెళ్తారండి. ఒకటేసారి ఒక 20, 30, 40 ఇట్లా మన స్టాక్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు. ఇది మీట్ పర్పస్గా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. తర్వాత స్వతహాగా అంటే మనం సొంతంగా తినాలి అనుకునే వాళ్ళు కూడా మా దగ్గర పర్సనల్గా విజిట్ చేస్తారు, వచ్చి తీసుకెళ్తారు. ఎవరికైనా కావాలంటే మేము హోమ్ డెలివరీకి కూడా పంపించే అవకాశాలు ఉన్న జాగాలలో పంపించడం జరుగుతుందండి. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తీసుకొని ఇవి ఎవరికి కావాలన్నా కానీ మా దగ్గర కాల్ చేస్తారండి. మాకు ఆన్లైన్లో చూస్తారు, ఆన్లైన్లో చూసి కాల్స్ చేస్తారు. మేము మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఈ 4 జిల్లాలు కూడా నేను సప్లై చేస్తాను అండి. రెగ్యులర్గా సప్లై చేస్తాను. భీమవరం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మహారాష్ట్ర వచ్చేసి మా దగ్గర ఇవి తీసుకెళ్తారండి. ఓపికతో చేసుకొని కొద్దిగా మంచి ప్లేస్ ఉండి చేసుకోవాలనుకుంటే మంచిగా ఉంటుందండి. ఇనిషియల్గా స్టార్ట్ చేయాలంటే దీంట్లో మినిమం మనకు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుందండి. ఆ అమౌంట్ తోటి మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఈయన మా గురువు గారు ప్రతాప్ గారు అండి. ఈయన 2019లో చనిపోయినారు. ఈరోజు నేను ఈ బాతుల ఫార్మింగ్ కానివ్వండి, మా దగ్గర వేరే వివిధ రకాల జంతువుల ఫార్మింగ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈయన చాలా మంచి సలహాలు, సూచనలు చేస్తుండే. ఆయన గైడెన్స్ వల్లనే నేను ఈరోజు బాతుల ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది.